91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యా సంస్థల్లో జెండా ఆవిష్కరణ. ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రభుత్వ బాలికల కళాశాలలో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ టి జనార్దన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, బెడ్లు వంటి కనీస వసతులు కల్పించాలి అని డిమాండ్ చేశారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి అని, కళాశాలల్లో ఖాళీ అధ్యాపక పోస్టులను భర్తీ చేసి మౌలిక వసతులు మెరుగుపరచాలి అని కోరారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు మున్నా, ఏఐటియుసి నాయకులు వెంకటరమణారెడ్డి, ఏఐఎస్ఎఫ్ నాయకులు హసన్ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యల మీద నాటి నుండి నేటి వరకు పోరాడుతూ ఉన్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం అనేసి ఈరోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యారంగ సమస్యల మీద మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేసి, ఫీజు రియంబర్స్మెంట్ 6,200 కోట్లు ఇంతవరకు పెండింగ్లో పెట్టారు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే, అలాగే హాస్టల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జెస్ పెంచకపోతే, ఇందులో భాగంగా ఈరోజు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాను, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఈరోజు అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ 91వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పొంగనూరు బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈరోజు ఏఎస్ఎఫ్ అనేది 1936లో లక్నోలో జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో ప్రారంభించినటువంటి సంస్థ. ఆనాడు భారతదేశానికి స్వతంత్రం కావాలంటే విద్యార్థులు పోరాడాలా, విద్యార్థులంతా కూడా రోడ్లలోకి వచ్చి ఆ రోజు పోరాడేదాని కోసం ఒక వేదిక కావాలని చెప్పి ఆ రోజు ఆ సంస్థ ప్రారంభించడం జరిగింది. స్వాతంత్రోద్యమంలో ఏఎస్ఎఫ్ వీరోచితమైన పోరాటం జరిగింది. అందులో భాగంగానే భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి యువకులంతా కూడా ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో ఉవ్వెత్తున పోరాడి చివరి ప్రాణాలు కూడా అర్పించడం జరిగింది. అదే స్ఫూర్తితో 1936 తర్వాత 40ఏళ్ళలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈరోజు విద్య, ఉపాధి హక్కుగా ఉండాలని, అందరికీ కూడా విద్యార్థులకి కనీస సౌకర్యాలు కల్పించాలని చెప్పి, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి నాటి నుండి నేటి వరకు పోరాడుతూ ఉంది. ఈరోజు విద్యారంగానికి బడ్జెట్ పెంచాలా, 6 నుండి 10% కావాలని ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తోంది. కళాశాలలో, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలా, లెక్చర్స్ భర్తీ చేయాలా, అన్ని రకాల సదుపాయాలు కల్పించి చదువుకున్న తర్వాత ఉపాధి సెంటర్లో ఈరోజు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించే పద్ధతిలో చేయాలా. కానీ ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడం వైఫల్యమైనాయి. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి మోడీ కానీ, రాష్ట్రంలో ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ ఇప్పటిదాకా ఉద్యోగాలు భర్తీ చేయడంలో వైఫల్యమైనాయి. ఈరోజు విద్యా వ్యవస్థలు కాబట్టి పరీక్ష నిర్వహణ వ్యవస్థలో కూడా లోపాల వల్ల ఈరోజు లీకేజీలు అవుతున్నాయి, క్వశ్చన్ పేపర్ లీకేజు. కాబట్టి ఈ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏఎస్ఎఫ్ అనేది భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థులు సమీకరించి విద్యారంగాన్ని పరిరక్షణ కోసం, విద్యా ఉపాధి కోసం పెద్ద ఎత్తున పోరాడాల్సిన ఆసన్నమైంది. దానికోసం ఏఎస్ఎఫ్ చేసేటువంటి పోరాటాలకు, కార్యక్రమాలకు మేము కూడా ఎల్లప్పుడూ కూడా మద్దతు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.